In the hills, up the street, down the valley, by the sea, palaces and high streets, countrysides and SCZs. We've been here, we've been there, Veka's been just everywhere. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కేజీహెచ్లో చికిత్స పొందుతూ మరొకరు చనిపోవడంతో మృతుల సంఖ్య 13కు చేరింది. ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ భవనం కూడా కుప్పకూలింది. దీంతో ప్రమాదం భారీ స్థాయిలో జరిగింది. ప్రమాద స్థలిలో పరిస్థితి భయంకరంగా ఉంది. మృతదేహాలు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. శిథిలాలు తొలగించే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. మరోవైపు అచ్యుతాపురం ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులను పరామర్శించేందుకు రేపు అచ్యుతాపురం వెళ్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ ప్రమాదంలో 50 మందికి పైగా గాయపడినట్టు తెలుస్తోంది. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. కొందరికి చెవులు కాళ్లు తెగిపడ్డాయి. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారీ పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకుంది. పేలుడు ధాటికి పలువురు కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. కొందరు కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. భారీ శబ్దం రావడంతో సమీప గ్రామాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఫార్మా సెజ్లోని ఫైర్ ఇంజన్లతో పాటు చుట్టుపక్కల నుంచి మరో 11 ఫైర్ ఇంజన్లను తెప్పించి మంటలను అదుపులో తెచ్చారు. గాయపడిన వారిని అనకాపల్లిలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో దాదాపు 300 మంది కార్మికులు ఉన్నట్టు సమాచారం. రియాక్టర్ పేలుడు ధాటికి పరిసరాల్లోని మొదటి అంతస్తు స్లాబ్ కూలిపోయింది. శిథిలాల కింద కొంతమంది చిక్కుకున్నట్లు చెబుతున్నారు. శిథిలాల తొలగింపు కోసం భారీ క్రేన్లను రప్పించారు. ఎన్డీఆర్ఎఫ్కు చెందిన 3 బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. దాదాపు 8 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. హలో ప్రమాదం జరిగిన తర్వాత జిల్లా కలెక్టర్కు ఫోన్ చేసి మాట్లాడారు చంద్రబాబు. ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అందుతున్న వైద్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణ సాయం అందించాలని ఆదేశించారు. హలో కుటుంబానికి తక్షణ సమాచారం ఇవ్వాలి. హలో ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. 13 మంది మృత్యువాత పడినట్టుగా అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనకు సంబంధించిన పేర్లన్నీ ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం మన దగ్గర సిఐ బుచ్చిరాజు గారు ఉన్నారు. సార్, ఈ ప్రకటనలో ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించిన వివరాలు ఏంటి? సార్, నేను ప్రస్తుతానికి ఈ 13 మంది లిస్టు మన ఎందుకంటే వాళ్ళ బాధితులందరూ యాంగ్జైటీగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఐడెంటిఫై చేసి విత్ వివరాలతో మనం తెచ్చాం. ఇప్పటికి ఈ 13 మందిని ఫైనలైజ్ చనిపోయారు అనేసి నిర్ధారించారు.
ఇంకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. మిగతా వివరాలు చెప్తాం. కొద్దిగా పనిలో ఉన్నాం కాబట్టి ఈ యాంగ్జైటీ తగ్గించడానికి ఈ 13 ముందు అనౌన్స్ చేశారనమాట. సార్ అంటే మృతదేహాల తరలింపు పూర్తయిందా సార్? అన్నీ షిఫ్ట్ చేసాం కదా. ఇంజూర్డ్ ఉన్న వాళ్ళందరికీ మంచి హాస్పిటల్స్ అంటే పంపించాం. చనిపోయిన వాళ్ళకేమో మనకు ఉండే 2 ఎన్టీఆర్ హాస్పిటల్ అనకాపల్లి అండ్ కేజీహెచ్ ఈ రెండింటి దగ్గరే ఉంటుంది. ఇవి ఈ నైట్ పిఎం అవ్వదు కాబట్టి రేపు మార్నింగ్ చేస్తారు సార్. అంటే ఈ అధికారికంగా ఈ వివరాలు ఎవరు ప్రకటించారు సార్? కేసు ఏమని పెట్టారు? కేసు ఇవన్నీ రాంబిల్ సిఏ గారికి అడగండి. నేను మీరు అడిగారు, ఈ సమాచారం తెచ్చాను. ఓవరాల్ గా 13 మంది చనిపోయినట్టుగా ఇప్పటికి అధికారికంగా కంపెనీ ప్రకటించింది. ఈ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 20 వరకు ఉంటుందని ఒక అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే రాత్రి 12 గంటల వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. రేపు కూడా దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒక ఇతిమిద్దంగా ఇంతమంది చనిపోయారనే విషయాన్ని మేము వెల్లడించలేం. క్షతగాత్రుల సంఖ్య కూడా అధికంగా ఉంది. వారిలో కూడా కొంతమంది ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారనేది కంపెనీ యాజమాన్యం చెప్తున్న సమాచారం. ఇప్పటి వరకు అయితే అధికారికంగా 13 మంది చనిపోయినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఇక ఈ కేసుకు సంబంధించినంత వరకు యాజమాన్యం పైన కేసులు పెట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే నిర్లక్ష్యం కారణంగా ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని గుర్తించి ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన రాంబిల్ పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం హై లెవెల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేసింది. క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వారికి మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం అవసరమైనటువంటి ఎయిర్ అంబులెన్స్లు ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సేవల కోసం హైయర్ సెంటర్స్ కు పంపించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. రేపు ముఖ్యమంత్రి SEZకు రాబోతున్నారు. ఇక్కడ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అలాగే బాధితులను కూడా ఆయన పరామర్శించబోతున్నారు. రవితో రవిచంద్రన్, NTV, విశాఖపట్నం.